మలేనా మలేష్ అందరూ వస్తుంది ఓకే మనం ఎంతసేపు గెలిస్తే అంతసేపు అది అట్లనే ఉంటుంది మనం ఏమి రెడ్డిలో నాకు తెలియదు అర్థం కాదు. సార్ సార్ రైట్ Second. Thank you, sir. Good morning, sir. Science toys చిన్న వస్తుంది కాబట్టి సైన్స్ని ఎట్లా నేర్చుకోవాలి సో బై యూజింగ్ వేస్ట్ మెటీరియల్ ఎట్లా సార్ మనం లెర్నింగ్ బై డూయింగ్ అంటున్నాము కొంచెం మార్చి నేను లెర్నింగ్ బై ప్లేయింగ్ అంటున్నాను సార్ సో యాజ్ పర్ చైల్డ్ సైకాలజీ 15 years వరకు పిల్లలే కాబట్టి మనం కంపల్సరీ ఆడుకోవడం ద్వారానే నేర్చుకోవాలనేది మా తాపత్రయం సార్ సో దట్ షుడ్ బి గేమ్ రైట్ సార్ సో మిక్సింగ్ ఫర్ ద కార్డ్స్ మీరు కూడా మిక్స్ చేయండి సార్ కొన్ని పక్కన పెట్టండి ఓకే ఓకే సార్ ఇప్పుడు see the magic 1 2 3 4 5 so I predicted 5 cards we don't know what they are that's it now take any card and keep on it sir sir any card please excuse me sir any card see the magic friends clap sir you are the magician sir so like this each and everything we can play with it indiki అది తెలుగు మీడియం ఎందుకు రావాలి ఎందుకు అదన్నమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఒకటి ప్లే మ్యాథ్స్ ఫన్ మ్యాథ్స్ మ్యాథ్స్లో 2 భాగాలు ప్లే సైన్స్ మిరాకిల్ సైన్స్లో 2 భాగాలు అడిగినగా నా ఉద్దేశం ఏంటంటే ఇది హౌ ద బ్లాక్ మెజిషియన్స్ ఆర్ cheating the people by using the cheap trick right just they like this ఇలా మిక్స్ చేస్తారండి ఇలా చూపిస్తారు కౌంట్ చేస్తారు అన్నీ కూడా 1 2 3
అందరికీ మన ముఖ్య అతిథి ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఎమ్మెల్సీ గారు ఈ వేదిక వద్దకి దయచేసి అందరూ కూడా బయట ఉన్న వాళ్ళు అక్కడ నిలుస్తున్న వాళ్ళందరూ కూడా 2214 హోండా సిటీ వైట్ కలర్ ఉన్నారు ఎవరు దయచేసి అక్కడ నిలుస్తున్న వాళ్ళు ఇదే మన భారతం ఇలలో పూల రథం శక్తియుగం ముక్తి పదం మన విరిసిన మందారం ఇది జగతికి సింగారం ఇదే మన భారతం ఇలలో పూల రథం శక్తియుగం ముక్తి పదం మన విరిసిన మందారం ఇది జగతికి సింగారం ఇదే మన భారతం ఇలలో పూల రథం రంగేదైనా రూపేదైనా తీరేదైనా దారేదైనా రంగేదైనా రూపేదైనా తీరేదైనా
ఋషిముని జనము దేవత గణము వేద జ్ఞానమై వెలసిన వనము ఋషిముని జనము దేవత గణము వేద జ్ఞానమై వెలసిన వనము రామాయణము మహాభారతం రామాయణము మహాభారతం భాగవతము చూపిన పదము సకల జనుల సుఖ జీవనయానం ఇది విలువల మణిహారం విశ్వానికి ఆధారం ఇదే మన భారతం ఇలలో పూల రథం ఇదే మన భారతం ఇలలో పూల రథం అస్త్రం శస్త్రం శాస్త్రం క్షాత్రం అర్చనకై అర్పించడి పుష్పం అస్త్రం శస్త్రం శాస్త్రం క్షాత్రం అర్చనకై అర్పించడి పుష్పం ధర్మనిష్ట కలిగించిన దీపం ధర్మనిష్ట కలిగించిన దీపం త్యాగడి రతి తిరుగాడెడి ధూపం బ్రతుకే భారతికొక నైవేద్యం ఇది వీరుల వ్యవసాయం విను వీధుల కాషాయం ఇదే మన భారతం ఇలలో పూల రథం ఇదే మన భారతం ఇలలో పూల రథం శక్తియుతం ముక్తి పదం మన విరిసిన మందారం ఇది జగతికి సింగారం ఇదే మన భారతం ఇలలో పూల రథం శక్తియుతం ముక్తి పదం మర విరిసిన మందారం ఇది జగతికి సింగారం ఇదే మన భారతం ఇలలో పూల రథం 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 ఎండకి ఎట్లుందో తెలుసా ఎండకి మురిసె ఉల్లములబాని తాళాల జోల దరువులయాల సంబూరమాడ సింగిడి మేల మోదుగు పూల వసంతయేల తంగెడు పూల బంగారు నేల జమ్మి కొమ్మన పాల పిట్టన కంతులేసి ఆ జింక పరుగుల ఇడుపు ఇడుపున జానపదంబులు ఇంపుగా పూసిన కవనవనంబులు ఎక్సిపారు ఎన్నెన్నో ఏరులు మురిసి ఆడే బతుకమ్మ ఊరులు మన తెలంగాణకు ఒకసారి జై హో జై ఒకసారి గట్టిగా చెప్పలు కొట్టాలందరూ ప్రాణం పోసింది మన అమ్మా నాన్నైనా జ్ఞానం పంచింది మన గురువే కదా విజ్ఞానం పెంచింది మన గురువే కదా వందనాలు మీకు మా గురువర్యులారా వందనాలు మీకు మా గురువర్యులారా ప్రేమాభివందనాలు శిరసాభివందనాలు పాదాభివందనాలు
ప్రాణం పోసింది మన అమ్మా నాన్నైనా, జ్ఞానం పంచింది మన గురువే కదా, విజ్ఞానం పెంచింది మన గురువే కదా. అమ్మ ఒడిని ఏనాడైతే వదిలామో, కమ్మనైన చదువుల బడిలో చేరాము. ఒత్తికతోనూ ఓర్పుతోనూ మగువో నమాలు నేర్పించారు. పాఠాలందే జీవన సారం ఎంతో మాకు తెలిపారు. వందనాలు మీకు మా గురువర్యులారా, వందనాలు మీకు మా గురువర్యులారా. ప్రేమాభివందనాలు, శిరసాభివందనాలు, పాదాభివందనాలు. థ్యాంక్ యూ. సమయం తక్కువ ఉంది కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ధన్యవాదాలు సార్. ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన, జ్యోతి ప్రకాశన కార్యక్రమాన్ని గౌరవనీయులైనటువంటి ముఖ్య అతిథి ఆచార్య కోదండరామ్ సార్ చేతుల మీదుగా నిర్వహించుకుంటాం. దయచేసి బాలోత్సవ నిర్వహణ కమిటీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, అలాగే బాధ్యులందరూ కూడా ఈ వేదిక మీదకి విచ్చేసి వేదికను వేడుక చేయాల్సిందిగా కోరుతున్నాం. పిల్లలందరూ స్తబ్దంగా ఉంటే అది అల్లరనిపించుకోదు, అప్పుడప్పుడు చప్పట్లు కొడుతూ ఉండాలి మీ ఉనికిని చాటుకోవడానికైనా. కోదండరామ్ గారికి సాదర సమాహ్వానం పలుకుతూ ఈనాటి కార్యక్రమం డాక్టర్ సూరి గారు వారు తోడుకుని వస్తున్నారు. జైని నెహ్రూ గారు, అలాగే నర రామారావు గారు, రామ్మోహన్ గారు, బుస ఆంజనేయులు గారు, ఇతర బాలోత్సవ కమిటీ స్టీరింగ్ కమిటీ బాధ్యులందరికీ, సుజావతి అలీ గారికి కూడా ఆహ్వానం పలుకుతున్నాం. అట్లాగే ఈ కార్యక్రమం ఎంఈఓ గారులు, 2 మండలాలకు సంబంధించినటువంటి ఎంఈఓ గారులు ఉన్నారు, వారిని కూడా వేదిక సాదర ఆహ్వానం పలికింది. మరొకసారి ఆహ్వానం పలుకుతున్నాం శ్రీ గేమ్ సింగ్ గారు, అలాగే శివుల మేఘావత్ గారు. డాక్టర్ కార్యక్రమాన్ని డాక్టర్ రామ్మోహన్ రావు గారు, జేరి నెహ్రూ గారు, అలాగే బాలోత్సవం అత్యంత అద్భుతంగా విజయోత్సవం కావడానికి సహకరించిన అమృత హస్తాలు, అమృత హృదయాలన్నీ కూడా వేదిక మీద సిద్ధంగా ఉన్నాయి. పిల్లల కళలన్నింటినీ ఫలింపజేయడానికి ఏర్పాటు చేసుకున్న ఈ బాలోత్సవం 2 రోజులు అత్యంత విజయవంతంగా కొనసాగేలా మరి జ్యోతి ప్రకాశనాన్ని తమ అమృత హస్తాల మీదుగా ప్రెసిడెన్సీ ప్రిన్సిపల్ గారు పవన్ కుమార్ గారికి సాదర ఆహ్వానం. ఓకే. జ్యోతి ప్రకాశనం కార్యక్రమ ఆరంభాల నిలువెల్లా తప్పించేటటువంటి హృదయం, ఆలోచనలన్నీ కూడా సంక్షేమ రాజ్యం కోసం కలలుగనే ఆలోచనలు. మరి రేపటి తరాన్ని సంసిద్ధం చేయడానికి విచ్చేసినటువంటి వారు ఈ సందర్భంలో జ్యోతి ప్రకాశనం చేయడం విద్యార్థులందరి హృదయాల్లోనూ విజ్ఞాన జ్యోతులను, విచక్షణ జ్యోతులను, ఆలోచనల జ్యోతులను, ఉద్యమ జ్యోతులను వెలిగించి రేపటి తరం ఒక ఆరోగ్యవంతమైనటువంటి సమాజంగా ఏర్పాటు కావడానికి, రేపటి తరం ఒక ఆలోచన తరంగా ఏర్పడడానికి, రేపటి తరం ఒక వైజ్ఞానిక తరంగా నిలబడడానికి ఈనాటి జ్యోతి ప్రకాశనం దోహదం చేస్తుందని, ఈ జ్యోతి ప్రకాశనం వెలుగులన్నీ కూడా ఈ ప్రాంతం నుంచే కాకుండా మన నిజామాబాద్ జిల్లా అంతటా ఈ తెలుగు నేల అంతా ప్రసరించి విద్యార్థుల్లో ఆలోచన రేఖలను విచ్చుకునేలాగా చేయాలని, విద్యార్థుల్ని ఒక బాధ్యత గల పౌరులుగా, ఒక ఆలోచన కలిగిన పౌరులుగా తీర్చిదిద్దడానికి ఈ జ్యోతి ప్రకాశనం దోహదం చేస్తుందని, నాంది వాచకంగా నిలుస్తుందని, ఒక మంచి ఆలోచన, ఒక మంచి ఆశయం, దానికి ప్రారంభంగా మరి మంచి మనసులతో చేస్తున్నటువంటి జ్యోతి ప్రకాశన కార్యక్రమం ఇది. ఈ మంచితనం అంతటా ప్రసరిస్తుంది, ఈ మంచితనం అంతటా ప్రభవిస్తుంది, ఈ మంచితనం అందరినీ వికసింపజేస్తుంది, విద్యార్థుల్ని తమ చదువుల ద్వారా సమాజానికి ఉపయోగపడే బాధ్యత ప్రయాణాన్ని కట్టిస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసి జ్యోతి ప్రకాశనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు ఆచార్య కోదండరామ్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన కార్యక్రమం గురించి రామారావు సార్ గారు. బాలోత్సవ కార్యక్రమం ఇందూరు బాలోత్సవం అనే పేరు మీద, నిజామాబాద్ బాలోత్సవం అనే పేరు మీద ఒక 3 నెలల క్రితం ఈ కార్యక్రమాన్ని ఆరంభించాము. ఇందులో
13 విభాగాలుగా పెట్టాము. ఈ 13 విభాగాలని 3 అంచెలుగా ఏర్పాటు చేశాము. ఒకటి జాయ్ ఆఫ్ లెర్నింగ్, అంటే ఆడుతూ పాడుతూ చదువు ఎట్లా నేర్చుకోవాలి, బట్టి విధానం కాకుండా వాళ్ళు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, అంటే స్వయంగా చేస్తూ ఆనందిస్తూ ఎట్లా నేర్చుకోవాలనే విభాగంలో 4 అంశాలు నేర్పించడం కోసం ఒకటి ఏర్పాటు చేశాం. అట్లాగే పిల్లల్లో టాలెంట్స్ ఉంటాయి, వివిధ రకాల టాలెంట్స్ ఉంటాయి, వాటిని ఎగ్జిబిట్ చేయడం కోసము మనము కొన్ని టాలెంట్ కార్నర్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఎలక్యూషన్ కాంపిటీషను, ఎస్ఏ రైటింగు, క్విజ్, సైన్స్ ఎగ్జిబిషను ఇలాంటివి ఏర్పాటు చేసాం. ఒక 6 ఐటమ్స్, అట్లాగే కల్చరల్ ఐటమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. విషయం ఏంటంటే పిల్లల లోపల ఒక జిజ్ఞాస పెరగాలి. ఈ జిజ్ఞాస రగిలించాలి అని అంటే ఈ సమాజంలో ప్రస్తుతం మన దేశంలో పట్టి పీడిస్తున్న అనేక సమస్యలు కావచ్చు, ఎన్ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి. అది పర్యావరణం కావచ్చు, అది అవినీతి కావచ్చు, అది అనేక రకాలైనటువంటి అంశాలు కావచ్చు, ఎకానమీకి వస్తున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, అడవుల సంరక్షణ కావచ్చు, ఇట్లాంటి అన్నిటి అంశాలు కూడా ఒక స్ఫూర్తి తీసుకురావాలన్న ఉద్దేశంతో, వాళ్ళలో ప్రశ్నను రేకెత్తించాలనే ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక సందేశంగా, అంటే ఒక కవి చెప్పినట్టు, 1000 ప్రశ్నలుండు విజ్ఞానవేత్తకు ప్రశ్నలేమి ఉండవు పామరునకు, విఘ్నుడగును మనిషి జిజ్ఞాసతోడా, నవయుగాల మాట నార్ల బాట. ఇది జిజ్ఞాసుడు కావాలి. జిజ్ఞాస రగిలించాలంటే ప్రశ్న ముఖ్యం. ఆ ప్రశ్నించే సంస్కృతి తరగతి గదిలో రేపు ఏర్పడాలి. తరగతి గదిలో ప్రశ్నించే స్వభావం వస్తే సమాజంలో రేపటి పౌరుడు కూడా ఏదైతే అవినీతి జరుగుతుందో అక్కడ ప్రశ్నిస్తాడు, ఏదైతే వాగ్దానాలు విస్మరిస్తున్నారో అక్కడ ప్రశ్నిస్తాడు, ఎక్కడైతే మౌఢ్యాలు ఉన్నాయో అక్కడ ప్రశ్నిస్తాడు. అన్ని రకాలైనటువంటి మౌఢ్యాలకి మూల కారణము మౌన సంస్కృతి. ఈ దేశంలో మౌన సంస్కృతి పోవాలంటే ప్రశ్నించే స్వభావం రావాలి. అందుకోసమే జన విజ్ఞాన వేదిక, మల్లు స్వరాజ్యం ట్రస్టు, రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ అందరము కలిసి సమిష్టి కృషి తోటి ఇంతగా ఏర్పాటు చేశాము. దీన్ని అందరూ కలిసి విజయవంతం చేస్తారని పెద్ద మనసుతోటి కోదండరామ్ గారు రావడం దీనికి ఒక మంచి శోభనిచ్చింది. వారు ఉద్యమకారులు, వారు అనేకమైనటువంటి, నేను 83 నుంచి సార్ను చూస్తున్నాను. మరి వారు ఒక సాధారణ స్వభావం ఉన్నటువంటి వ్యక్తి, ఆడంబరాలు లేకుండా మంచి ఇంటెలెక్చువల్ నాలెడ్జ్ ఇచ్చేటటువంటి ప్రొఫెసర్ గారు వారు రావడం మనకి చాలా సంతోషం. వారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జన విజ్ఞాన వేదిక, మల్లు స్వరాజ్యం ట్రస్టు, తర్వాత రిటైర్డ్ ఉద్యోగుల సంఘం 3 కలిసి సంయుక్తంగా ఈ బాలోత్సవం నిజామాబాద్ బాలోత్సవం నిర్వహిస్తున్నందుకు వారిని ముందుగా అభినందిస్తాం. బాల్యం అనేది ఛిద్రమైపోతున్న సమయంలో ఉన్నాం మనం. ఒకప్పుడు కవులు మళ్ళీ బాల్యం తిరిగి వస్తే బాగుండదు అని కలలు గంటూ కవిత్వం రాశారు. కానీ కాలం మారిపోయింది. ఎప్పుడు ఈ స్కూళ్ళు అయిపోతాయా, ఎప్పుడు సెలవులు వస్తాయని వెతుక్కునే సందర్భంలో మనం ఉన్నాం. చాలామంది పిల్లలే, చాలా విచిత్రం ఏంటంటే పిల్లలే ఈ ఒత్తిళ్ళను తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న విషయం కూడా మనం రోజు పత్రికల్లో చదువుతూ ఉన్నాం, టీవీల్లో చూస్తూ ఉన్నాం. నిజానికి ఇంత మనం ఒత్తిడి పెట్టి పిల్లల్ని చదివిస్తే రాష్ట్రంలో విద్యారంగం ఏమన్నా బాగుపడిందా అంటే మొత్తం భారతదేశంలో ఇవాళ మనం అట్టడుగు స్థాయిలో ఉన్నాం. చదువు ప్రమాణాలు దిగజారిపోతున్నాయని అనేక అధ్యయనాలు తేల్చి చెప్పినాయి. మనం అట్టడుగు స్థాయిలో ఉన్నామని. అక్షరాస్యత శాతం కూడా మన దగ్గర చాలా తక్కువ. కొద్ది మందికి ర్యాంకులు రావటం కాదు, అందరు పిల్లలకు చదువు రావటమే చాలా ముఖ్యం కావాలనే విషయాన్ని మర్చిపోయి ఆ వచ్చిన ర్యాంకులతో మనం మురిసిపోతున్నాం. కానీ చాలామంది పిల్లలకు చదువు చెప్పలేకపోతున్నామనే వాస్తవాన్ని, వాళ్ళ జీవితాన్ని వికసింపజేయలేకపోతున్నామనే విషయాన్ని మనం మర్చిపోతూ ఉన్నాం. ఇట్లాంటి సమయంలోనే మళ్ళీ వాస్తవాలను వెలుగులోకి తేవటానికి ఈ బాలోత్సవం అనేది ఒక వేదికగా
ఇది ప్రోత్సాహాన్ని అందిస్తుంది, తోడ్పాటును అందిస్తుంది, మనందరి దృష్టిని ఈ విషయాలపై మళ్ళిస్తుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. చాలా కీలకం ఇటువంటి సందర్భాలు, ఇటువంటి కార్యక్రమాలు, ఇటువంటి ఒక సాంస్కృతిక ఉత్సవాలు. దీనివల్ల ఏం జరుగుతున్నదంటే చదువు అనేది కూడా ఒక పండుగలాగా మారిపోతుంది. కేవలము బట్టి మార్కులు తెచ్చుకోవటం కాదు, ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది మాత్రమే కాదు, ఎంత ఉత్సాహంగా చదువుకుంటున్నాం అనేది ఒక ప్రధానమైపోతుంది, ప్రమాణంగా మారిపోతుంది. అది ప్రమాణం కావాలని కూడా ఇవాళ మనం ప్రధానంగా కోరుకుంటా ఉన్నాం. రెండవది, పిల్లలకు చదువుతో పాటు వాళ్ళు ఇతర రంగాల్లో కూడా రాణించాలి. క్రీడా రంగంలో కానీ సాంస్కృతిక రంగంలో కానీ వాళ్ళు పైకి రావాలి. వాస్తవానికి అది పిల్లలకు ఉండేటువంటి ప్రత్యేకత. చిన్నప్పుడు ఊళ్ళల్లో చెట్ల కింద కూర్చొని ఆడుకుంటుంటే చుట్టూ కూర్చున్న పెద్దలు రకరకాలుగా పిల్లల్ని మూల్యాంకనం చేసేటోళ్ళు. ఒకడు వీడు ఏ చెట్టు అయినా పైకి కొసదాకా ఎక్కగలుగుతాడని మెచ్చుకునేటోళ్ళు. వీడు మామూలుగా ముచ్చడి చెప్పడు అని ఇంకొకరిని అంటారు. వీడు అద్భుతంగా పరిగెడతాడు అని ఇంకొకరి గురించి చెప్తారు. వీడు ఎక్కువ మాట్లాడు కానీ చాలా తెలివిమంతుడు అని ఇంకొకరి గురించి చెప్తారు. అంటే పిల్లలను మూల్యాంకనం చేయటానికి అనేక రకాలైన ప్రమాణాలు ఉండేవి. ఇలా మార్కులనే ఏకైక ప్రమాణం మిగిలిపోవటంతో పిల్లల్లో ఉన్న ఆ నైపుణ్యం అనేది పూర్తిగా దెబ్బతినిపోయింది. ఆ నైపుణ్యం మళ్ళీ రాణించాలంటే మార్కులే కాదు, మార్కులతో పాటు ఇవన్నీ కూడా మళ్ళీ మనం అవసరమే, వాటిని కూడా పెంపొందించాలని మనం నేర్పించాల్సిన అవసరం, సందర్భం మనకి ఇలా ఉన్నది. అందుకనే ఈ బాలోత్సవం అనేది ఒక మంచి పరిణామం. ప్రతి జిల్లాలో కూడా ఇట్లాంటి బాలోత్సవాలు జరుగుతూ ఉండాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా కొంత విద్య మీద దృష్టి పెడదామనే ఆలోచనకైతే వచ్చింది. ఆ ఉద్దేశంతోనే వాళ్ళు విద్యా కమిషన్ను వేశారు. ఆ విద్యా కమిషన్ విద్యారంగ సమస్యలను అధ్యయనం చేసి పరిష్కారాలను సూచించాలనేది వాళ్ళ ముందు పెట్టిన లక్ష్యం. మామూలుగా అయితే అధికారులు ఎంతసేపటికి రోజువారీ కార్యక్రమాల మీద దృష్టి పెడతారు, అది అనివార్యం, తప్పదు కూడా. వాళ్ళ దృష్టి పెట్టకపోతే విద్యారంగం బతకదు. కానీ దాంతోపాటుగా స్థూలంగా వీటి నుంచి కొంచెం దూరంగా నిలబడి విద్యారంగ పరిస్థితులను, తీరుతెన్నులను పరిశీలించే కమిటీ ఒకటి అవసరం. అట్లాంటి కమిటీ ఏర్పడటం ఒక మంచి పరిణామం. దాంతోపాటు క్రీడలకు ప్రత్యేకంగా ప్రోత్సాహం ఇవ్వాలని దానికోసమో యూనివర్సిటీ పెట్టడం కానీ, స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయటం కానీ, ఇవన్నీ కూడా మంచి పరిణామాలు. అయితే ఇవి రోజువారీ మన విద్యా బోధనలో భాగం కాగలగాలి. మన స్కూలు నిర్వహణలోవి ప్రధాన అంశాలుగా అభివృద్ధి చెందగలగాలి. అటువంటి మార్పులను తీసుకురావటానికి, ఆ విషయాలపై దృష్టి పెట్టడానికి, దానివల్ల కలిగేటువంటి ప్రయోజనాలను ఎత్తి చూపటానికి ఇవాళ జరుగుతున్నటువంటి ఇవాళ రేపు జరిగే ఈ బాలోత్సవం అనేది చాలా ఉపయోగపడుతుంది. బాలోత్సవం అనేది మళ్ళీ మన దృష్టిని చదువు అంటే సమగ్రంగా వికసింపజేయటమే చదువు అనేది మనకు అర్థం చేస్తుంది. చాలా వరకు ఊళ్ళల్లోకి పోతే తల్లిదండ్రులతోని ఉద్యోగాలు రావు, పాడు రావు, ఎందుకు స్కూల్కు దోలుతావు, ఎందుకు ఇంత కష్టపడతావు అని అడిగితే వాళ్ళు చాలా సూటిగా చెప్పిండ్రు నాతోని. అస్సలే ఒక అక్షరం ముక్క తెలియనటువంటి మహిళ ఏమన్నదంటే, అట్లా మాట్లాడతారు ఎందుకు సార్, 2 కళ్ళు ఉండి కూడా మేము చూడలేము, బస్ స్టాండ్కి పోతే బస్సు ఏ ఊరికి పోతుందో చదవలేము, బ్యాంకుకు పోతే కాగితం మీద సంతకం పెట్టలేము, రెవెన్యూ ఆఫీస్కు పోతే కాగితం ఇస్తే చదువుకోలేము, మాకు చాలా విషయాలు 2 కళ్ళుండి చూడలేకపోతున్నాం, ఆ 2 కళ్ళుండి చూడలేని ప్రపంచాన్ని చూపించేదే చదువు అని. అంత స్పష్టంగా చదువును అర్థం చేసుకొని ఆ మహిళ చెప్పగలిగింది. అది మనకి అలా ఒక మార్గదర్శక సూత్రం కాగలిగితే మనకు నిజంగా ఇంకా అద్భుతంగా విద్య అనేటువంటి హక్కు ప్రతి పిల్లలు అనుభవించడానికి కావలసిన వాతావరణాన్ని పెంపొందించగలుగుతాం. ఆ ప్రయత్నం జరగవలసిన అవసరం అయితే చాలా బలంగా ఉన్నది రాష్ట్రంలో. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఇవాళ ఈ బాలోత్సవం కార్యక్రమం జరుగుతుందంటే సంతోషపడ్డా. నేను కూడా ఇట్లాంటి కార్యక్రమం నిజామాబాద్లో జరగటం చాలా ఒక మంచి ఆహ్లాదకరమైన పరిణామం. నిజామాబాద్లోనే కాదు, ఇది కరీంనగర్లోనూ జరగాలి, అన్ని జిల్లాల్లోనూ జరగాలి, ఆదిలాబాద్లోనూ జరగాలి, అన్ని జిల్లాల్లోనూ జరగాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నా. తప్పనిసరిగా బాలోత్సవం అనేది ఈ 2 రోజుల కార్యక్రమం విజయవంతం కావాలని నేను బలంగా కోరుకుంటూ, ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి
నిర్వాహకులందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ బాలోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించడానికి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలతో సెలవు. సందేశం అమూల్యమైనది, అపూర్వమైనది. ఆచార్య కోదండరామ్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలని బాలోత్సవం వేదిక తరఫున తెలియజేసుకుంటూ వారికి చిరు సత్కారాన్ని ప్రెసిడెన్సీ వాళ్ళు ప్రెసిడెన్సీ స్కూల్ తరఫున ప్రిన్సిపల్ గారి ఆధ్వర్యంలో చిరు సత్కారాన్ని పవన్ గారు, అలాగే వారి ఉపాధ్యాయ సోదరులు, అలాగే ప్రెసిడెన్సీ యాజమాన్యం అందరూ కలిసి ప్రొఫెసర్ కోదండరామ్ సార్ గారికి ఈ ప్రారంభోత్సవాన్ని సుసంపన్నం చేసి ప్రెసిడెన్సీ పాఠశాలకు విచ్చేసి ప్రామాణికమైనటువంటి మాటలతో విద్యార్థులందరికీ స్ఫూర్తి సంతకాన్ని అందించిన ఆచార్య కోదండరామ్ సార్ గారికి ప్రెసిడెన్సీ స్కూల్ తరఫున ఈ ఉదయాన్ని ఒక జ్ఞాన ఉదయంగా మలిచినందుకు ధన్యవాదాలతో కూడినటువంటి చిరు సత్కారం స్వీకరించినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ బై రామ్మోహన్ సార్. వచ్చిన కోదండరామ్ గారికి పిలవగానే ఎన్ని పనులు ఉన్నప్పటికీ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. అదే కాకుండా మేము ఎన్నో లోపాలు జరిగి ఉండొచ్చు, అయినా కానీ స్కూల్ యాజమాన్యాలు, పిల్లలు, ఉపాధ్యాయులు అందరూ మేము అనగానే సుసజ్జితమై వచ్చేసినందుకు వారందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. తర్వాత ఇప్పుడున్నటువంటి విద్యా వ్యవస్థ గురించి తేటతెల్లంగా చెప్పిన కోదండరామ్ గారికి, మిగతా అందరికీ కృతజ్ఞతలు. మిగతా విషయాలు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ రామ్మోహన్ రావు గారు. జన విజ్ఞాన వేదిక, మల్లు స్వరాజ్యం మెమోరియల్ ట్రస్ట్, తెలంగాణ ఆల్ పెన్షనర్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ బాలోత్సవ కార్యక్రమానికి హాజరైనటువంటి గౌరవ ముఖ్య అతిథి ప్రొఫెసర్ కోదండరామ్ గారు, అదేవిధంగా డాక్టర్ రామ్మోహన్ రావు గారు, జన విజ్ఞాన వేదిక జాతీయ గౌరవాధ్యక్షులు, అదేవిధంగా సుజావతేలి గారు, తెలంగాణ బాలోత్సవ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, అదేవిధంగా మమ్మల్ని చెవి పట్టుకొని నడిపించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అశేష కృషి చేసినటువంటి డాక్టర్ జైనీ నెహ్రూ గారు, అదేవిధంగా అనేక విధాలుగా సహకరించినటువంటి ప్రెసిడెన్సీ స్కూల్ యాజమాన్యం, ముఖ్యంగా సమంతారెడ్డి గారు, పవన్ కుమార్ గారు, వారి సిబ్బంది బృందం మొత్తం కూడా అహర్నిశలు కృషి చేసి ఈ విజయవంతానికి వారు తోడ్పడ్డారు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి అనేక మంది సహకరించారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ బాలోత్సవ కార్యక్రమం ఈ నిజామాబాద్లోనే కాకుండా కొత్తగూడెంలో గత 25 సంవత్సరాలుగా నడిపిస్తూ ఉన్నారు. అదేవిధంగా వికారాబాద్లో, అదేవిధంగా జహీరాబాద్లో, అదేవిధంగా ఖమ్మం, నల్గొండలో కూడా ఇలా నడుస్తూనే ఉంది. దీన్ని సంగారెడ్డి, అదే మహబూబ్ నగర్, ఇలా ఎన్నో చోట్ల జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి కార్యక్రమాలకి ప్రోత్సహించే విధంగా డాక్టర్ ప్రొఫెసర్ కోదండరామ్ గారు వారికి సలహా ఇవ్వాలని చెప్పేసి మేము అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం, అయినా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇక భవిష్యత్తులో అన్ని జిల్లాల్లో ఈ విధంగా నిర్వహించడానికి వారు కూడా సహకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమం ఇంతతో ముగిసింది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమం ముగిసింది. ధన్యవాదాలు కోదండరామ్ సార్కి. చిన్నారులు అంతా టెంట్లో కూర్చున్న వాళ్ళు అలాగే కూర్చోండి. మీ దగ్గరికి స్నాక్స్ వస్తాయమ్మా. స్నాక్స్ అయిన తర్వాత 12 to 1 అదే టెంట్ లోపల ఎవరైతే ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ పాల్గొనే వాళ్ళు ఉన్నారో అదే టెంట్లో ఉంటారు. మిగిలిన వాళ్ళు ఎన్విరాన్మెంట్ కార్నర్ పక్కనే ఉంది, ఈ స్టేజ్ వెనుకనే, అందులోపలికి రావాలి. లంచ్ అయిన తర్వాత 1 to 2 లంచ్ ఉంటుంది. 2 to 2:40 వరకు డ్రాయింగ్ కాంపిటీషన్ అందరూ అక్కడికి వస్తారు. ఇప్పుడు ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్లో పాల్గొన్న వాళ్ళంతా ఎన్విరాన్మెంట్ కార్నర్కి, అక్కడ బ్లడ్ గ్రూప్ ఉంది, అట్లాగే సిపిఆర్ అంటే చెస్ట్ పెయిన్ తోటి ఎవరైనా ఇంట్లో కానీ వీధిలో కానీ ఎక్కడైనా పడిపోతే ఎట్లా వాళ్ళని రక్షించవచ్చు, ఫస్ట్ ఎయిడ్ అనేది అక్కడ నేర్పిస్తారు. అక్కడికి వెళ్ళి చూడొచ్చు. బ్లడ్ గ్రూపింగ్ ఉంది ఇక్కడ, ఫ్రీగా మీకు బ్లడ్ గ్రూప్ చేస్తారు. మీకు ఒక ఐడి కార్డ్ ఇస్తారు, అది లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది. బ్లడ్ గ్రూప్ అనేది అది మారదు. కాబట్టి మీరందరూ కూడా అక్కడే కూర్చోండి. రిజిస్ట్రేషన్ అయింది. మీకు ఏ కార్నర్స్కి కూడా మేము పంపిస్తాం. అట్లాగే జాయ్ ఆఫ్ లెర్నింగ్ 8th to 10th విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి చేతులు లేపండి.
8th to 10th ఎవరున్నారు? ఓకే, మీరందరూ కూడా ఒక సైడ్ కూర్చుంటే మిమ్మల్ని అందరినీ కూడా జాయ్ ఆఫ్ లెర్నింగ్కి పంపిస్తామమ్మా. మీకు సెపరేట్ కార్ ఉంది. మీరు ఈరోజు రేపు 2 రోజులు కూడా ఉండవలసి వస్తుంది. దయచేసి అందరూ సహకరించండి. ఐ రిక్వెస్ట్ ది వాలంటీర్స్, స్టూడెంట్ వాలంటీర్స్ అండ్ అదర్ వాలంటీర్స్, ప్లీజ్ డిస్ట్రిబ్యూట్ ది స్నాక్స్ టు ద చిల్డ్రన్. అందరూ కూడా స్నాక్స్ మనకి అక్కడ ఉన్నాయి, రూమ్లో ఉన్నాయి, ఫస్ట్ రూమ్లో. అవి తీసుకొచ్చి విఘ్నేష్ ఇక్కడ ఉన్నారు. మళ్ళీ అదేనే 9కే ఉంది షెడ్యూల్ గ్రూప్ ఎవరిది దానివల్ల టైం ఉన్న ప్రశ్న. అక్కడ బ్లడ్ గ్రూపింగ్ చేయడం జరుగుతూ ఉన్నది. అక్కడ కూడా విద్యార్థులు వచ్చి దయచేసి ఇక్కడ మీ యాక్టివిటీస్లో అయిపోగానే ఇంకో 20 మినిట్స్లో అది మీలాంటి వాళ్ళ సహకారం చాలా చేస్తాం సార్. నేను అడుగుతాను కొంత మంచి ఉండొచ్చు, కానీ మేము ప్రాక్టికల్ గ్రౌండ్ లెవెల్ కూడా స్కూల్స్లో ఎక్స్ట్రా కరిక్యులర్ ఏంటి, సిలబస్ ఏం మార్పులు లేవాలా డిస్కషన్ చేస్తే కొంత వేపిస్తే కొద్దిమంది ప్రతి జిల్లా ఫోటో పట్టుకుని జరిగేది. contribute to pollution. As for at Nirmala Hodhia High School, touching a dustbin lid frequently can lead to illness because of the pathogens present on its surface. An open lid also allows bad odors to spread, which can contribute to pollution. To address this, we have created a smart dustbin equipped with the ultrasonic sensor servo motor that allows it to automatically open and close. This innovation helps protect us from pollution and reduces harmful pathogens. Thank you.
మెసేజ్ తీసుకెళ్ళారు, వాళ్ళు బాధ్యతగా తీసుకొచ్చి ఇవ్వండి. అర్జెంట్. Not she. Tell us. Tell them. CPR. So what happens? Why is he should do CPR? What is CPR first? Sir. CPR means cardio, respiratory, cardiopulmonary resuscitation. Cardio means about heart and pulmonary means about lungs, and resuscitation means functioning something which has stopped functioning. It's restarting it again. So yeah, this happens during some suddenly accidents or someone has like fell down in somewhere very skitty areas. So when this happens, first of all you have to check if the person is if he has any movement in his body. So is he conscious? Whether he is find out whether he is conscious. First you have to call out his name loud, or if you don't know his name, you can call him uncle or whatever. Right, uncle. You have to shout very loudly into his ears. And if he doesn't respond like that, we have to move his body and then shout by moving it. And then also if he doesn't respond, you have to check his pulse rate. It lies near the throat, besides the throat, because veins and arteries are mostly here. They are more visible. So if there is no movement here also, you have to start chest compression. Before starting, you have to call ambulance. So up to the first call the ambulance. Report. Up to the ambulance arrives. Up to the ambulance arrives, do the CPR. First, keep your hands in this movement. Then near chest, keep it so that it goes to each. Here, in the center of the sternum. Center of the sternum. So press here like this so that it goes to each inside. Press it 30 times. Press it 30 times up to 1 minute 30 times. For every 15 compressions, one breath.
అమ్మాయి ఫస్ట్ శ్రీజ నేను అవనిని అందరి మనగడకు ఆధారం నేను. మీకు తెలిసిందా మీకు నేను ఎవరినో? సృష్టికి మూలం నేను. నేనే భూమాతను. మాతనైన నన్ను ఎన్నో రకాల హింసలకు గురి చేస్తున్నారు. వేడి వేడి భరించలేని బాధ తట్టుకోలేక తల్లడిల్లిపోతున్నా. కాపాడమని కన్నీళ్లు పెడుతున్నా. రక్షించండి రక్షించండి, కాపాడండి కాపాడండి. అయ్యయ్యో అది చూడండి, మీరు ఉపయోగిస్తున్న విద్యుత్ పరికరాలు, యంత్ర సామాగ్రి, ఫ్యాక్టరీల నుండి విడుదలవుతున్న రసాయనాలు, ఉపయోగించి పారవేసే వ్యర్థాలతో నిరంతరం విస్తరమైన నాలో కలువని వ్యర్థాలు నన్ను తీరని వేదనకు గురి చేస్తున్నాయి. నా ఈ బాధ సృష్టి మనుగడకు ప్రశ్నార్థకం. కావున పిల్లలు నా బాధను అర్థం చేసుకోండి, నన్ను రక్షించండి. మీకు తెలుసా భూతాపం అంటే? భూమి వేడెక్కడం. ఇంగ్లీష్లో దీనిని గ్లోబల్ వార్మింగ్ అంటారు. దీనికి గల ప్రాథమిక కారణం శిలాజ ఇంధనాలు, బొగ్గు, చమురు, గ్రీన్ హౌస్ వాయువులను కాల్చడానికి ఈ మధ్యనే దీన్ని ఉపయోగిస్తున్నారు. పవర్ ప్లాంట్లు మరియు పరిశ్రమలు కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేస్తాయి. ఇవి 5 దశాబ్దాలు అంటే 50 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం పాటు వాతావరణంలో ఉంటాయి. ఈ వేడి ఎక్కువ అవ్వడం వలన సముద్రాలు పెరుగుతున్నాయి. హిమానీ నదులు ధ్రువ ప్రాంతపు మంచు కలిగి అనేక ప్రాంతాలను ముంచివేస్తున్నారు. మీరు గమనిస్తున్నారా? తుఫానులు మాటి మాటికి ఆవిర్భవిస్తున్నాయి. ఈ మధ్యనే కత్రినా హరికేన్ వంటి తుఫాను చేసిన బీభత్సం అంతా ఇంత కాదు. గ్రీన్లాండ్ మరియు అంటార్క్టికా మంచు పలకలు కలిగి భూమిపై ఉన్న 20% నీటి మట్టం పెరిగిపోతుంది. ప్రపంచమంతా సముద్ర మట్టం పెరిగి ప్రజల నివాసాలను దెబ్బతీస్తున్నారు. ఈ ప్రమాదాలకు మీరు కారణం కావద్దు. రండి మనమందరం కలిసి ఈ ప్రమాదాన్ని పరిరక్షిద్దాం. ప్రతి ఇంటి ఆవరణలో చెట్లను నాటుదాం. రీసైక్లింగ్ అలవాటు చేసుకోండి. ఒక చెట్టు తన జీవిత కాలంలో ఒక టన్ను కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకుంటుంది, ప్రాణవాయువును విడుదల చేస్తుంది. కాబట్టి ప్రతి మార్పు మీతోనే మొదలవుతుందని తెలుసుకోండి. నన్ను కాపాడండి. కాపాడుతారు కదూ ఈ భూమిని, మీ భూమాతను. సరేనా? ధన్యవాదాలు. ఏ వర్షం? పద్యం. శ్రీరామకృష్ణ విద్యానికేతన్ హై స్కూల్.
కింది
ಎಲ್ಲೋಡು ಎಲ್ಲ ಹೇಳ್ತಿದ್ದೆ ఫ్రెండ్స్ మీరు లో ఉన్నారు మేడం క్యూరీలో ఉన్నారు ఓకే నెక్స్ట్ పీరియడ్ ఎటు పోతారంటే శ్రీనివాసరామన్కి వెళ్ళాలి ఓకేనా మీరు పీజీనా మీరు పీజీనా పీజీనా అంటే ఇక్కడ ఉన్నాం శ్రీనివాస రామానుజన్లు ఓకే శ్రీనివాస రామానుజన్ మేడం క్యూరీ సార్ మరి ఇది కార్డు చేంజ్ వచ్చింది దాదాపు 2000 స్టూడెంట్స్ ఆల్రెడీ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేశారు సైన్స్ దాదాపు అది చూసాను Hey baby. Open lid also allows bad odors to them, which can contribute to pollution. Address this, we have created a smart dustbin equipped with ultrasonic sensor and servo motor, allows them then to automatically open and close. This innovation helps protect us from pollution and reduce harmful pathogens. Thank you. Labi Parami. Good afternoon everyone, myself Fatima of class 7 from Nirmala Udaya High School. Today here I am talking about fuels and remnants which are caused by solar energy. According to an analysis, 80% of people depends on fossil fuels of their energy and 20% of others. From this we are causing too many disadvantages such as pollution. So we are Nirmala High School people are suggesting you to use the solar city. So we created this. They put the battery on this will come. So nice to have that kind of drive and energy to organize.
ఇప్పటికే రామారామారావు రాష్ట్రపతి అవార్డు clear. Ana kusa. Kusa work photo. Which we consume in large quantities. They are greens, fats, and carbohydrates, of which we often call proximate principles because they form main bulk of food. For proper utilization of macronutrients needs micronutrients. Carbohydrates 50% to 60%, protein 7% to 50%, fats 10%. Bro, the phone is go. Second one is micronutrients. Brother. Micronutrients means which we consume in small quantities. They require in small quantities and they so-called micronutrients, that is vitamins, minerals, etc. The quantity of nutrients required depends upon age, sex, weight, physical activities, and health status of the body. And so any food production is not available in our body. It is called, in quantity, it is called malnutrition. Malnutrition means the condition that develops when the body is deprived of vitamins, minerals, and other nutrients. It needs to maintain one ID for all students here. That is one corner is behind here. Besides all these corners, awareness కూడా ఒక రిక్వైర్మెంట్ బ్లడ్ డొనేషన్ ఇవ్వడానికి ముందుకు బాబు ఎంత దగ్గర So he is a resource person, both very nice, intelligent teachers here. Regular explain. 150 Right here. వాస్తవంగా భూగోళంలో 3 మార్పులు జరిగినాయి. వ్యవసాయం రావడము, రెండోది ధనం నుంచి ఖనిజాలు తీసి వాడుకోవడము, చక్రం కనుక్కున్న తర్వాత వచ్చిన మార్పుల్లో శిలాజీంధనాలను వాడడంతో మొత్తం పర్యావరణం అసమతుల్యమైంది. ఇలా ఉండాల్సిన భూమండలం ఇలా 2050 వచ్చేసరికి మనకి మంచినీళ్ళు దొరకవు, సముద్ర మట్టాలు పెరిగిపోతున్నాయి. లాస్ట్గా ఒకే ఒక దేశం మిగులుతుంది, ఎస్కిమోలు మాత్రమే మిగులుతారు, ప్రపంచాన్ని వాళ్ళే వెళ్తారు. భారతదేశంలో మహా అయితే 1000 మంది కూడా మిగులుతారో మిగులుతారు. ఎందుకంటే టెంపరేచర్ మనకి వ్యవసాయ దిగుబడులు కూడా చాలా తగ్గిపోతాయి. ల్యాండ్ ప్రేమ్ ఎటు కొట్టేది ఇలా పచ్చటి జీవో గ్లోబల్ వార్మింగ్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయి, మనం ఎట్లా చేసుకోవాలి, పోస్టర్స్ చూసిన తర్వాత సైన్స్ ఆఫీసర్ వేస్ట్ వెళ్తుంది.
ప్రమోట్ చేయాలి ఇలాంటి డిఫరెంట్ ఆఫీస్లో మనం ప్లాట్ఫామ్ సినిమాలో చూద్దామా ఏ చిన్న జరు బాబు మళ్ళీ ఓకే థ్యాంక్ యూ మ్యామ్ జన విజ్ఞాన వేదిక అండ్ మల్లు స్వరాజ్యం ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాయి వెరీ బ్యూటిఫుల్ ఫెస్ట్ ఫర్ చిల్డ్రన్. దీన్ని విజిట్ చేయడం జరిగింది. మన భారత రాజ్యాంగంలోనే ఉంది మనం ప్రజల్లో సైంటిఫిక్ టెంపర్ని బిల్డ్ చేయాలి అని చెప్పి. there are many exhibits today, science fair ఉంది అండ్ ఎన్వైరాన్మెంట్ గురించి అవేర్నెస్ అండ్ మ్యాథమెటిక్స్ అండ్ జాయ్ ఆఫ్ లెర్నింగ్ ఇలాగ డిఫరెంట్ థియేటర్స్ వీళ్ళు ఫామ్ చేసి అండ్ అందులో పిల్లల్లో ఒక లెర్నింగ్ అనేది ఒక జాయ్ఫుల్ ప్రాసెస్ అని అండ్ మన ఎన్వైరాన్మెంట్ మీద ఒక అవగాహన ప్రేమ రెండు కలిగే విధంగా చాలా ఎగ్జిబిట్స్ పెట్టడం జరిగింది. సో వన్స్ ఎ చైల్డ్ విజిట్స్ ది స్కూల్ ఐ థింక్ వాళ్ళు ఒక హాఫ్ డే 1 డే కంప్లీట్గా ఎంగేజ్ అయ్యేంత మెటీరియల్ అండ్ యాక్టివిటీస్ ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది. సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఎనీ చైల్డ్ హూ విజిట్స్ ది స్కూల్ he or she will leave this with an increased scientific temper and love and affection for environment and also a zeal to learn. మనము వేస్ట్ మెటీరియల్స్ నుంచి కానివ్వండి డైలీ యూజ్ చేసే వాటి నుంచి how we can be creative and how we can also reduce our carbon footprint అన్నిటి మీద పిల్లలకు అవగాహన కలిగించే విధంగా చాలా ఎగ్జిబిట్స్ ఉన్నాయి. So I congratulate Pensioners Association, Mallu Swarajyam Trust and Jana Vignana Vedika for organizing this extremely wonderful event. Thank you. Thank Sit guys. కూర్చోండి. సార్ వెనక్కిలా సార్ ముందుకిలా. కానీ సైన్స్ అనమాట మీరు చేస్తారు ఇప్పుడు 3 seconds of heat absorb. Behind the science పని చేస్తే నాకు అర్థంలోకి వస్తాను. ఇంత ఫాస్ట్ కూడా కాదు, చాలా ఈజీ. చాలా చల్లగా ఉంది.
Friends, Athra and Singham. Their age is 10 years and 9 years. How to tell a story in 5 minutes? Discussion. First thing, a story back over my mind and 8, 7, just yes. That's more than 60. Athra Singham. Their age is 10 years. 10 years. 9 years. 5. How to tell that? 5 minutes. 5 minutes. The 10 years, logic years, spelling logic years. 1 and 1 is logic. Work. O. కింద నుంచి. O. N. E. కింద. 1. Practice. N. E. 1. T. W. 2. T. H. R. E. E. 3. F. O. Q. R. F. I. V. E. 5. S. I. X. 6. S. E. B. E. N. 7. E. I. G. H. T. H. N. I. N. E. 9. T. E. N. 10. వెరీ నైస్. పనిగా సార్ పనిగా కింద ఈ ప్లేయింగ్ అంటే ఆడుకుంటూ చెప్పడం స్పెల్లింగ్ లాజిక్ స్పెల్లింగ్ లాజిక్ అంటే స్పెల్లింగ్స్ అన్నీ వస్తాయి వచ్చింది మేడం చూసి అట్లా వస్తాయి. స్పెల్లింగ్ చదువుకుంటే నెంబర్ చూపిస్తాం ప్లేయింగ్ మ్యాథ్స్. సో దే నో దే ఎస్ కొద్దిగా ప్రకుండా లోపలికి వెళ్ళి అబ్బాయి దగ్గరికి వెళ్ళి బ్లడ్ పిల్లల గ్రూప్ అంటిజెన్ ఏ అంటిజెన్ బి అంటిజెన్ బి ఏలో పలిగింది కాబట్టి ఏ ఇందులో పలిగితే బి ఇందులో పలిగితే పాజిటివ్ ఆర్ నెగిటివ్ పలగకపోతే నెగిటివ్ పలిగితే పాజిటివ్ ఈ కంట్రోల్ ఏర్పడుతుంది మనకి పాజిటివ్ ఆర్ నెగిటివ్ యాంటీసెరమ్ బి యాంటీసెరమ్ డి ఆర్హెచ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఇక్కడ అగ్లూటినేషన్ ప్రాసెస్ ఏర్పడితే ఇక్కడ ఏర్పడింది కాబట్టి పాజిటివ్ ఇక్కడ ఏర్పడితే ఇక్కడ ఏ పాజిటివ్ ఇక్కడ ఏర్పడాలి ఇక్కడ ఏర్పడాలి ఏ పాజిటివ్ ఇక్కడ ఏర్పడితే బి పాజిటివ్ ఇది బి పాజిటివ్ ఇది ఏ పాజిటివ్ ఇక్కడ పగిలింది ఇక్కడ ఏ పాజిటివ్ ఇది ఓ పాజిటివ్ ఇవి రెండు బలకపోతే ఓ ఇక్కడ డి లాగా ఓ పాజిటివ్ ఏ పాజిటివ్ ప్లాస్టిక్ పొల్యూషన్ ఉంది దాని మీద ఆమె మన
గవర్నర్ గారితో పాటు పనిచేసింది. Mrs. Krishnakanth. Krishnakanth. She is the state president and vice president. We have 10 items. కూర్చోండి మేడం, కూర్చోండి. ఒక్క నిమిషం. ఎక్కడి మీరు మరి మా దగ్గర సెక్షన్ మేడం, పోలీస్ సెక్షన్ మీరు కూడా నేను మీ అత్తగారు కంటే I'm not saying here. I'm from Hyderabad. మా ఆహ్వానం మేరకు వచ్చింది మేడం. Yes, sir. Thank you so much. Madam, I want to talk to you when you come to Nizamabad and have some 10 minutes. I will come and tell you. ఇక్కడ నిజామాబాద్లో మేడ్స్కి ఎంత ఇబ్బందిగా ఉందంటే అందరి హస్బెండ్స్ డ్రింక్ అండ్ లై డౌన్ ఇన్ ది హౌస్, దే విల్ బీట్ ది వైఫ్. నాకు తెలిసిన 20-30 మంది సేమ్ స్టోరీ. అది కొంచెం మేము ఇచ్చేసినాక వాళ్ళ సంగతి చెప్తే వాళ్ళని కొన్నాళ్ళు జైల్లోనైనా రీహాబిలిటేషన్ సెంటర్లో అయినా వేస్తే we must bring some husbands. ప్రొద్దున్నకి ఇంత వాసిన మొహాలు ఎదిగించేది. I did on that. money, we can help them. 20 years jogging మీద చేశాను మేడం. We got very good results. ఇప్పుడు jogging అనేవాళ్ళు చేశారు. అందరికి మ్యారేజ్ చేసాం, వాళ్ళ పిల్లలు డాక్టర్స్ కూడా అయ్యారు. మన చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారు వీళ్ళు కలిసి పనిచేశారు. All the best. Study well. అది దట్స్ ఇట్. బాబా అందరు కావాలి, మీరు అందరూ కొద్దిగా వెనక్కి రండి ప్లీజ్. ఫోటో వచ్చేసి పసిపిల్లల మనసే దానికి విత్తు, పసిపిల్లల మనసే దానికి విత్తు, పసిపిల్లల మనసే దేశానికి విత్తు, పసిపిల్లల చదువే దేశానికి విత్తు. మన మధ్య రషీద్ ఉన్నాడు. రషీద్ ఆది గురువులారా, తరగతి గది మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది దేవులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, ఎంత చెప్పినా తరగని మా త్యాగదనులారా, తరగతి గదిలో తలరాతను మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది దేవులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది దేవులారా. ఐదేళ్ల వయసులోనే పలక బలపంతో మొదలు పయనం, అంచలంచలుగా మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం. ఐదేళ్ల వయసులోనే పలక బలపంతో మొదలు పయనం, అంచలంచలుగా మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం. ఆటపాటల్లో ముందుండి మనం ప్రోత్సహిస్తుంటారు, అందలనెత్తుకు మేమెల్లుతుంటే పొంగిపోతుంటారు, అందలనెత్తుకు మేమెల్లుతుంటే పొంగిపోతుంటారు. ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెప్పు, మేము ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెప్తూ, రుచి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నూరిపోస్తారు, తరగతి గదిలో తలరాతను మార్చేటి గురువులారా, విశ్వానికి
విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది దేవులారా. మరి గురువుల గొప్పతనం ఎంతో ఉంటది. ముఖ్యంగా గొప్ప గొప్ప మేధావులను ప్రపంచానికి అందిస్తారు. డాక్టరు, కలెక్టరు, ఇంజనీర్లకు మీరే పునాది వేస్తారు. డాక్టరు, కలెక్టరు, ఇంజనీర్లకు మీరే పునాది వేస్తారు. తరమెల్లిపోతే సృష్టి చీకటని మరో టీచర్ని చేస్తారు. రేపటి తరము అంధకారంలో ఉండొద్దని ముందుంటారు. రేపటి తరము అంధకారంలో ఉండొద్దని ముందుంటారు. రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, రాష్ట్రాన్నేలే సీఎం. బ్రహ్మారెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు కార్యక్రమాన్ని చేస్తున్నారు. వారికి వారోత్సవ విధాన తరఫున సాదర స్వాగతం. పర్యావరణానికి సంబంధించినటువంటి ఎగ్జిట్స్ కానీ అక్కడ ఉంటాయి. పర్యావరణాన్ని ప్రదర్శనని విజిట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. క్లాసికల్ డాన్స్ చెప్పండి మేడం. నలంద హై స్కూల్. హై స్కూల్. అలాగే కృష్ణారెడ్డి గారు, మన జన విజ్ఞాన వేదిక నాయకులు డాక్టర్ రామ్మోహన్ గారు, వారిని కూడా తెలియజేస్తున్నాను. ఫోక్ 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 దగ్గరికి వెళ్ళండి. నెక్స్ట్ మేబీ నువ్వు ఓకే గో నెక్స్ట్. లేకపోతే దాన్ని పట్టుకొని చేసేది ఉంటే మనం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత బాండం. इतना बुलंद हो तारों को छूए तिरंगा, मसे है माथी मसे है माथा, माथे पे माथी सजा के चले, माए चलती रहे बेखौफ माए, लहरा के झूमे तिरंगा, आजाद रहे आबाद रहे तू, तारों को चूमे तिरंगा, मसे छुआरे दाद धरित्री सोकोचुवारे मनुजुडु ఎక్కువగలవాడే వంశతిలకుడు సుమతి. ఓ మంచి బుద్ధి గలవాడ, ఆకలి వేసినప్పుడు తిన్న అన్నమే అమృతం వలె రుచిగా ఉంటుంది. వెనుదీయకుండా దానం చేసిన వాడే ఈ భూమి మీద నిజమైన రాత. కష్టాన్ని ఓర్చుకున్న వాడే మనిషి.
వెనకడుగు వేయకుండా పోరాడిన వాడే తన వంశానికి పెద్ద తెస్తాడు. వస్తాడు. నా దేశానికి వచ్చి అపార సంపదలను కొల్లగొట్టారు, దేవాలయాలను కూల్చేశారు, పవిత్ర గ్రంథాలను తగలబెట్టారు. చాలు, మీ అరాచకాల చరమ గీతం పాడాల్సిన రోజు వచ్చింది. ఓ భరతమాత బిడ్డలారా, ఓ భరతమాత, నీ కడుపు కరుచుకుని పుట్టిన బిడ్డలు పదం పదం అంటూ కొట్టుకుంటున్నారు. అది చూసి కన్నీరు కాచడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు. మనమంతా మన రాజ్యాన్ని ఆక్రమించడానికి వచ్చిన శత్రువులను చేతి చెండాడాలి. ఓ మరాఠా వీరులారా, రండి, నాతో చేతులు కలపండి. యుద్ధంలో ఓడిపోదామని అనిపించినప్పుడు యుక్తిని ప్రదర్శించండి. ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, యుద్ధంలో చిన్న చోటుకు పోకూడదు. పరమదర్శిని అయినా సరే వారు మనకు మన అక్కాచెల్లెలతో సమానం. మా తల్లి చిచియాబాయి చెప్పిన మాటలు నాకు స్ఫూర్తి. నా దేశ రక్షణ నా కర్తవ్యం నాకు ప్రాణం. కాబట్టి నేను ఈ దేశ రక్షణకు పూనుకున్నాను. కాచుకోనా దెబ్బ, మనమంతా ఒకే జాతి ఒకే మతం, మనమంతా భరతమాత బిడ్డలం. జై మాత, జై భవాని, జై భారత్. నిజాం రాజుల గుండెలు విలంబులు లోకించిన గిరిజన సింహాన్ని నేను. నన్ను నన్న నేలన్నీ ఊపిరి పోసిన చెట్టు సేమ, వేరు పెట్టిన గోండు జాతి ముద్దు బిడ్డను. అన్యాయం చేసిన వారిని తొక్కుకుంటూ పోతాను, ఎదురొచ్చిన వాడిని ఏసుకుంటూ పోతాను. నేను తడబడితే సముద్రాలు తడబడతాయి, నేను నిలబడితే సామ్రాజ్యాలు సాగులబడతాయి. నా పొగరు ఎగిరే జెండా, నా ధైర్యం చీకట్లను చీల్చే మండు టెండ. నేను కలబడితే శత్రువుల గుండెలు ఏగు చుట్టబడినట్టుంటది. నేను భూతల్ని చనువాలు తాగిన మాన్యం ముద్దు బిడ్డను. ప్రాణకైనా బంధుకైనా నేను నాకు బాంచనైతాను. జల్ జంగల్ జమీన్ అనేది నా నినాదం. గిరిజనులందరం ఏకమవుతాం. ఇప్పటికే మీ అందరికీ బాగా అర్థమైందని అనిపిస్తుంది. నేను ఎవరిని? నేను తెలంగాణ ముద్దు బిడ్డ కుమ్రం భీము. నేను ఈ బాలోత్సవాలు అనేవి పిల్లల యొక్క సృజనని మేము బయటికి తీసుకురావడానికి వీటిని జరుపుతూ ఉన్నాం. ఇదేదో ఏడాదికి ఒకసారో ఏడాదికి రెండు సార్లు జరిగే ఒక పండగలాగా మాత్రమే మిగిలిపోకూడదు. నిరంతరం క్లాస్ రూమ్లో యాక్టివిటీ జరగాలని మేము కోరుకుంటూ 5 నిమిషాలు పీరియడ్ ఉన్న 45 నిమిషాలు 5 నిమిషాలు పాఠం చెప్పటం ఆపి ప్రతి టీచరు కూడా పిల్లలకి సృజనాత్మకతను పెంచడానికి పనికొచ్చే వివిధ అంశాలు చెప్పడం సాధ్యమనేది మేము ఇప్పటికీ నిరూపించాం. మా వేదిక తరఫున మేము పెద్ద ఎత్తున 2 రాష్ట్రాల్లో కూడా స్కూళ్ళకి వెళ్తున్నాం, టీచర్లు తీసుకెళ్తున్నాం. 5 నిమిషాలు ఏం చెప్పొచ్చు అనేది మేము ప్రయోగాత్మకంగా చేస్తూ ఉన్నాం. దీన్నే ప్రభుత్వాలు సిస్టంలోకి తీసుకెళ్ళి ఈ 5 నిమిషాల్లో కథ చెప్పొచ్చు, జాతీయ నాయకుల గురించి చెప్పొచ్చు, సైంటిస్టుల గురించి చెప్పొచ్చు, వాళ్ళ జీవితాల గురించి చెప్పొచ్చు, వాళ్ళ ఆవిష్కరణలు మానవ జీవితాన్ని అద్భుతంగా మార్చే కూడా చెప్పచ్చు. ఇలాంటివన్నీ చెప్పడం సాధ్యమే. ఇది మన పిల్లలు చేయగలరు. పిల్లలే మన భవిష్యత్తు. మేము పిల్లలకి చెప్పినటువంటి సందర్భంలో ఇమ్మీడియట్గా రిసీవ్ చేసుకుని మారినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఒక 1000 మంది పిల్లలు హాజరయ్యే ఒక స్కూల్కి వెళ్ళి కూల్ డ్రింకులు తాగుతారని మేము అడిగితే అందరూ చేతులు ఎత్తుతారు తాగుతామని. కూల్ డ్రింకుల్లో విష పదార్థాలు ఉన్నాయి, కూల్ డ్రింకులతో మూత్రపిండాలు జబ్బులు వస్తాయి, కూల్ డ్రింకులతో క్లోమముల జబ్బులు వస్తాయి. ఒక బాటిల్ 15 రూపాయలు. దాన్ని ప్రచారం చేసేటోళ్ళు 5 అంతస్తుల బిల్డింగ్ నుంచి ఎగిరి దూకినా వాళ్ళకేం కాదు, వాళ్ళకి 4 కోట్లు డబ్బులు వస్తాయి. కానీ మనకి 15 రూపాయలు బొక్క ఒక బాటిల్ కొంటే దాదాపు 8,000 కోట్ల రూపాయలు ఈ కూల్ డ్రింకుల ద్వారా అమెరికాకి వెళ్ళిపోతున్నాయి, కోకోకోలా పెప్సికోలా ద్వారా. అది వీటి బదులు మన రైతులు తయారు చేసే టెంకాయ నీళ్ళు, మజ్జిగ నీళ్ళు, పాలు, నిమ్మకాయ నీళ్ళు, నన్నారు లాంటి జ్యూసులు ఇలాంటివన్నీ తాగొచ్చు కదా, మన రైతులు బాగుపడతారు కదా అనే విషయం మేము చెప్తే కేవలం 2 నుంచి 3 నిమిషాల్లోనే 1000 మంది పిల్లల్ని మేము మార్చగలుగుతున్నాం. మా కార్యకర్త ప్రతి ఒక్కరూ మార్చగలరు. ఇప్పుడు కూల్ డ్రింకులు తాగుతున్న అడిగితే ఒక్క చెయ్యి కూడా పైకి లేవదు. ఇది మా అనుభవం. కానీ పిల్లల తల్లిదండ్రులు 2000 మందిని డిపార్ట్మెంటల్ స్టోర్లకు వెళ్ళి 2 లీటర్ల బాటిల్ కూల్ డ్రింకులు కొనుక్కొని వెళ్తున్నప్పుడు ఒక్కరిని నిలేసి ఈ కూల్ డ్రింకులు తాగడం దండగా, వేస్ట్, తాగొద్దని చెప్తే మీరెవరు మాకు చెప్పడానికి? హూ ఆర్ యూ టు స్పీక్, మా డబ్బులు మా ఇష్టం అని అంటారు తప్ప మేము ఇచ్చే రీజన్స్ని పట్టించుకునే పరిస్థితి లేదు. అందుకనే
మేము తల్లిదండ్రుల మీద మేము కంప్లైంట్ చేస్తున్నాం అనుకోవద్దండి. తల్లిదండ్రుల కంటే పిల్లల్ని మార్చడం చాలా సులభం. అందుకనే మేము పిల్లల మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. అందుకనే ఇలాంటి బాలోత్సవాలు నిరంతరం మేము నిర్వహించాలనుకుంటున్నాం. ఈరోజు ఈ బాలోత్సవం ఇంత జయప్రదం కావడానికి కృషి చేసిన అందరికీ పేరు పేరున మేము మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా జన విజ్ఞాన టీం మొత్తాన్ని కూడా నేను మరలా అభినందిస్తున్నా. జనములో సమస్యలు పరిష్కారం కావాలి అంటే జనమందరినీ ఏకం చేయాల్సిన అవసరం ఉంది. మా ఒక్క వేదిక ఈ పనంతా చేయగలదనే భ్రమ కూడా మాకేం లేదు. మాలాగా భావ సారూప్యం ఉన్న అనేక సంస్థలు కలిసి పనిచేయాలనే మేము కోరుకుంటున్నాం. జనమంటే ఎవరనేది చాలామంది చర్చిస్తూ ఉన్నారు, అందరూ జనమే కదా అని. కరెక్ట్ కాదు. కూల్ డ్రింకులు తయారు చేసే జనము, కూల్ డ్రింకులు తాగి నష్టపోయే జనం ఇద్దరు ఒకటి కాదు. మేము కూల్ డ్రింకులు తాగి నష్టపోయే జనం పక్కన ఉండదలుచుకున్నాం, తయారు చేసే జనం పక్కన ఉండదలుచుకోలే. సిగరెట్లు తయారు చేసే జనం, సిగరెట్లు తాగి ఆరోగ్యాన్ని పాడు చేసుకునే జనం రెండొకటి కాదు. సిగరెట్లు తాగి ఆరోగ్యాన్ని పాడు చేసుకునే జనం పక్క నుండి మీరు తాగొద్దు, బాగుపడని చెప్పడానికి మేము ఉండదలుచుకున్నాం. అందుకని జన విజ్ఞాన వేదిక అనే దాంట్లో ఆ జనం, కష్టపడే జనం, బాధలు పడే జనం, మనందరినీ బతికించే జనం, ఆ జనమే నిజమైన జనం అని మేము భావిస్తున్నాం. విజ్ఞానం అంటే ఏదైనా ప్రయోగానికి నిలబడేది, పరీక్షకు నిలబడేది, దాన్ని విజ్ఞానం అంటారు. కేవలం నమ్మకాలు అనేకం మనకు ఉంటాయి, నమ్మకాల జోలి మేము వెళ్ళాం. విజ్ఞానము ద్వారా నిరూపించబడ్డ దానికి వ్యతిరేకంగా స్వీకరిస్తే దాన్ని మూఢనమ్మకం అంటాం. మూఢనమ్మకాల గురించి మాత్రమే జన విజ్ఞానం మాట్లాడుతుంది. వ్యక్తిగత నమ్మకాలు, నీ కులమేంది, నీ మతమేంది, నీ భాష ఏంది, నీ ప్రాంతమేంది, మాకు అనవసరమైన విషయాలు ఎవరి ఇష్టం వాళ్ళు ఉంచుకునే హక్కు రాజ్యాంగం ఇచ్చింది. ఇదే రాజ్యాంగం 51 ఆర్టికల్ హెచ్ అనే ప్రకరణ కింద శాస్త్రీయ దృష్టిని, జిజ్ఞాసని అనగా ప్రశ్నించే తత్వాన్ని, మానవతా దృష్టిని, సంస్కరణ విలాసని పెంచుకోవడం భారతీయ పౌరులు 140 కోట్ల మంది యొక్క విధి అని చెప్పింది. ఈరోజు ఎవరి అభిప్రాయాలు ఉంచుకుంటూనే చివరికి మనం చేరాల్సింది 51 ఆర్టికల్ దగ్గరికి చేరాలి అని మేము బలంగా నమ్మి ప్రజల్లో ప్రచారం చేస్తూ ఉన్నాము. ఇలాంటి అవకాశం మీతో పంచుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. విజ్ఞానోదయం గత 36 సంవత్సరాలుగా నిరంతరం పిల్లల వెంట, ప్రజల వెంట ఉంటూ జన విజ్ఞానం వేదిక పనిచేస్తూ ఉంది. దీనికి ఆకర్షితులై అనేక ఆర్గనైజేషన్స్ కలిసి పనిచేద్దామని ముందుకు వచ్చాయి. అందులోంచి వచ్చింది ఈరోజు బాలోత్సవం. వినదగును ఎవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపదగును. ఈ పద్యం మీకు తెలిసి ఉంటుంది. కనికల్ల నిజం తెలిసిన మనుషుడెపో నీతి మేము కోరుకునేది అదే. సైన్స్ దృష్టితో ఆలోచించండి, సైన్స్ని ముందుకు తీసుకెళ్ళండి. అనేక ఆలోచనలు పిల్లల్లో ఉంటాయి, క్రియేటివ్గా అనేకం చేస్తూ ఉంటారు. దాన్ని తట్టి లేపడమే మా పని. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన బ్రహ్మారెడ్డి గారికి, ఇతర పెద్దలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ముగిసిందని ప్రకటిస్తున్నాం. ఎందుకంటే మొదలు రామ్మోహన్ గారు ఒక నిమిషం. ఈ నేతృత్వంలో పనిచేస్తున్నటువంటి మల్ల స్వరాజ్యం ట్రస్ట్, అదేవిధంగా డాక్టర్ రామ్మోహన్ రావు గారు, అదేవిధంగా పెన్షనర్స్ అందరం కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని రూపొందించుకున్నాం. బాలల కోసం పనిచేయాలి. మేమందరం ముసలోళ్ళమే, కానీ బాలల కోసం పనిచేయాలా, సొసైటీ మాకు కొంత ఇచ్చింది, దాన్ని రీపే చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం కండక్ట్ చేస్తున్నాం. దీనికి విజయనగరం నుంచి సారు చూడటానికి వచ్చారు. అదేవిధంగా బ్రహ్మారెడ్డి గారు కూడా వారు కర్నూలు నుంచి వచ్చారు. అనేక బిజీ షెడ్యూల్లో ఉన్నాయి, అయినా కూడా వారు ఈ కార్యక్రమాన్ని వీక్షించాలా, చూడాలా, మనల్ని గైడ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో వచ్చారు. వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ముఖ్యంగా దంపతులు, ఆది దంపతులు అంటాం వేరే రకంగా, డాక్టర్ జెనీ నెహ్రూ గారు, డాక్టర్ రామ్మోహన్ రావు గారు మమ్మల్ని ఇంతగా నడిపించినటువంటి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. సార్ జాతీయ అధ్యక్షులు వారు ఎక్కడి నుంచో కృష్ణాజీ గారు, వారు విజయనగరం చివరి మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చివరి జిల్లా, అక్కడి నుంచి వచ్చారు. ఓకే, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. It's my birthday. I'm looking so beautiful.
What is this? No celebration? Where are your parents? You invited us to a birthday party. No arrangements? Yes, everything looks good. No, Mama? Wait. My mother went to temple. While returning back, she'll bring all the stuff. Oh, this is always there for the working mother. They do everything last minute. Hey, Abhi, why are you looking a little bit sad? No, nothing, friends. I'm good. Till her mother comes, let's chill and enjoy. What enjoyment? When our friend is sad, tell us what happened here. Nothing, Shiv. My mother scolded me. But why? Same old song. You're able. Do this, do that. Yes, we need to help her. Sometimes they also need a helping hand. Where is time? 6 to 7:45 basketball practice. Then again get ready to school. After school, again practice. I reach home at 6 p.m. 7 to 9 tuition. I complete my homework and sleep. I completely drained by the time I reach home. Where is time? Our parents expect us to help within this time of week. Even I get such instructions. We need to manage time. Hello, madam. This is not only for girls. Even boys are targeted. One birthday gift, a bicycle. They never on our joyful ride. But bring this, bring that within a minute. When we will enjoy a bicycle ride. So sad of your hand. Top of this, our teachers stays in our apartment. My father will torture me to wish good morning, good afternoon whenever I see her. Respect elders, help neighbors, behave properly as if I am to become Swami Vivekananda. Yes, Arman, we need. Are you not reading for 3 times? What's wrong with you? When you behave good, you become good. నువ్వు చేస్తూనే తీసుకురావాలి జాను
బండ్లే కరువాయే నా పల్లెల్లోన టగటగమని డాక్టర్లు వచ్చేనా నా పల్లెల్లోన కాడెద్దుల బండ్లే కరువాయే నా పల్లెల్లోన టగమని డాక్టర్లు వచ్చేనా నా పల్లెల్లోన పెళ్ళిళ్ళు పండగలైతే చిన్న పెద్దాలు గుడి పెళ్ళిళ్ళు పండగలైతే చిన్న పెద్దాలు గుడి మామిడాకు తోరణాలు మర్రాకు కంకణాలు మామిడాకు తోరణాలు మర్రాకు కంకణాలు ఆ పచ్చాని పందిర్లేసి పండుగలు చేసేవారు ఈత చాపాలు ఎటువాయే నా పల్లెల్లోన పాత బట్టాల టెంటాయే నా పల్లెల్లోన ఈత చాపాలు ఎటువాయే నా పల్లెల్లోన పాత బట్టాల టెంట్లాయే నా పల్లెల్లోన మరి ఈరోజు మరి నిన్నటి నుంచి ఊహల కందని ఊసులతో ఈ అక్షరాభ్యాసం చదువులు బాగా చదివేదము మన జాతి గౌరవం పెంచెదము లా 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 చల్లనైనదమ్మా మా బడి ఇది బడి కాదమ్మా అమ్మ ఒడి చల్లనైనదమ్మా మా బడి ఇది బడి కాదమ్మా అమ్మ ఒడి కోయిలమ్మ కంటే బలె కమ్మని పాటలు పాడి లేడి పిల్ల కంటే చెంగు చెంగున గంతులు వేసి గురువులు మలచిన శిల్పాలయ్యినాడు వెలిగాము చదువులు బాగా చదివేదము మన జాతి గౌరవం పెంచెదము లా 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 మా బడి ఇది బడి కాదమ్మా అమ్మ ఒడి చల్లనైనదమ్మా మా బడి ఇది బడి కాదమ్మా అమ్మ ఒడి ఇది బడి కాదమ్మా అమ్మ ఒడి ఇది బడి కాదమ్మా అమ్మ ఒడి You can see this is నెట్లో ఉంటుంది కానీ అందరికి కనబడేటట్టు వాళ్ళు బయట చూపిస్తున్నారు భయపడతాను అట్లాంటి దాంట్లో వస్తుందా గాలి వల్ల వస్తుంది కదా
ఖుషి ఖుషి అయిపోయింది మళ్ళీ ఒకసారి రాదా First, you should see the light from one end to the next is the light where the light is going. When next place it, you should place the second mirror. The second mirror, the reflection. You should calculate the light from one mirror to another mirror. By this project, we have many advantages, but one major disadvantage. The birds will get injured or you know that. Yeah, it's like same like that. Here the power is more. By coming at this, చెయ్యి light is all in back. ఎవరు మీరా ఒకటే వస్తుంది లైట్ ఇప్పుడు వస్తుంది అటుపోతుందా అది హలో అన్న అన్న నమస్తే ఈవెంట్ ఉందని లేపలేదు